ఈరోజు సోయాతో పకోడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. అంటే మిల్ మేకర్స్‌తో పకోడా అండి. చాలా బావుంటుంది టేస్ట్. ఈవినింగ్ స్నాక్‌గా చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫాస్ట్‌గా అయిపోతుంది. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకుని అందులోకి ఒక ఆనియన్‌ని ఇలా క్యూబ్స్ లాగా కట్ చేసుకుని యాడ్ చేసుకోండి. ఇలా పేస్ట్‌లా చేసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఒక కప్ మిల్ మేకర్ తీసుకోండి. తీసుకుని ఇందులోకి కొంచెం వేడి నీళ్ళు యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచేసేయండి ఆ వేడి నీళ్ళల్లోనే. 10 నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా సైజ్ కొంచెం పెరుగుతాయండి ఇలా. ఇప్పుడు ఒక స్ట్రైనర్లోకి యాడ్ చేసేసుకోండి వాటిని. అలాగే వాటిపైన కొన్ని నార్మల్ వాటర్ కూడా యాడ్ చేయండి. అవి కొంచెం ఆ వేడి అనేది తగ్గుతుందండి. ఇలా యాడ్ చేసుకుని ఇప్పుడు ఎక్స్ట్రా వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేసుకోవాలి. వీటిల్లో వాటర్ ఉంటుంది కదా, సో అదంతా కూడా తీసేసుకుని ఇలా వేరొక బౌల్లోకి యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకోండి. ఉప్పు కొంచెం తక్కువ పడుతుందండి ఇందులో, సో చూసి యాడ్ చేసుకోండి. అలాగే ఒక స్పూన్ కారం, ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా, ఒక హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ ఉంది కదా, అది యాడ్ చేసుకోండి. అండ్ మీరు ఏ కప్తో అయితే సోయా తీసుకున్నారో అందులో హాఫ్ కప్తో శనగపిండి, అలాగే ఒక పావు కప్పు బియ్యపిండి తీసుకుని మిక్స్ చేసుకోవాలి మొత్తం అంతా కూడా. ఇందులో మ్యాక్సిమం వాటర్ అయితే పట్టవండి, సో చూసుకుని యాడ్ చేసుకోవాలి వాటర్ కావాలి అంటేనే. మొత్తం కూడా ఇలా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ పిండి అనేది సోయాకి పట్టినట్టు అనిపించలేదండి, సో నాకు ఒక 2 or 3 స్పూన్స్ యాడ్ చేశాను నీళ్ళు. యాడ్ చేసుకుని ఇలా మిక్స్ చేసుకుంటున్నాను. సో అప్పుడు మనకి సోయాకి అనేది పడుతుందన్నమాట ఆ పిండిలు అనేవి. మనం బియ్య పిండి అలాగే శనగపిండి యాడ్ చేసాం కదా అవి. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. 10 నిమిషాల తర్వాత ఇలా తీసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే. ఆయిల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి. అప్పుడు మీకు పర్ఫెక్ట్గా లోపల కూడా ఫ్రై అవుతాయి. చాలా ఈజీగా ఫ్రై అయిపోతాయండి. మ్యాక్సిమం ఒక 3 to 4 మినిట్స్ పడుతుంది మీకు కంప్లీట్గా ఫ్రై అవ్వడానికి. మంచిగా ఇలా కలర్ చేంజ్ అయ్యాక తీసి పక్కన పెట్టుకోవడమే. చూసారు కదా, చాలా సింపుల్ స్నాక్ అండి ఇది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా మంచిది కూడా హెల్త్కి. ప్రోటీన్ ఎక్కువ ఉంటుందన్నమాట వీటిల్లో. సో అంతేనండి, చూసారు కదా చాలా సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది. అలాగే మిగతావి కూడా యాడ్ చేసుకుని ఫ్రై చేసేసుకోవడమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఆ పక్కనుండే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి, సో దట్ మా అప్డేట్స్ అన్నీ మీకు వస్తూ ఉంటాయి.